ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చదువు హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చనిపోయి మూడో రోజు తిరిగి లేచిన తర్వాత కొంతమందికి కనపడ్డాడు. అవునా? కొంతమందికి కనపడి ఆయన ఏదైతే చెప్పాడో అవి వాళ్ళ కళ్ళ ముందు చేశారు. చూసిన వారు కూడా ఆయన గురించి ప్రచారం చేస్తా ఉన్నారు. ఏమిటంటే, యేసు ప్రభువుని మేము చూసాము, ఆయన మాకు కనబడ్డాడు అని చాలామంది ఆయన గురించి చెప్పుకుంటున్నారు. అయితే శిష్యుల్లో కొంతమంది ఆయనని నమ్మలేదంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని నమ్మల. ఆయన మాకు కనబడితేనే మేము నమ్ముతాము, లేకపోతే మేము నమ్మమని కొంతమంది శిష్యులు అనుకుంటున్నారు. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే వారిని గద్దించాడు. చూద్దామా? మార్కు సువార్త చివరి అధ్యాయము 16వ అధ్యాయము 14వ వచనం కానుంచి చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం కానుంచి చదువుకుందాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎందుకు అంటే, తను చూచిన వారి మాటలను నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, వారి హృదయ కాఠిన్యము నిమిత్తం ఏం చేశాడంట? వారిని గద్దించాడు. అంటే, నేను వారికంటే ఎక్కువగా మీకే చెప్పాను. ఏం చెప్పాను? నేను తిరిగి లెగుస్తాను, ప్రత్యక్షం అవుతాను, మీకంటే ముందుగా గలిలయ ప్రాంతానికి వెళతాను అని వారికి పదే పదే యేసు ప్రభు చెప్పాడు. చెప్పినప్పుడు కూడా వీరి హృదయాలు ఎలా ఉండి అంటే, నిజమేనా? ఎంతో మందిని చూసాం, చనిపోయిన వారు లెగిచారా? ఈ బోధకుడు కూడా అంతే చెబుతాలని అనుకున్నారేమో కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. నా మాట వినపడుతుందా? ఈ బోధకుడు కూడా అంతేనేమోలే, చనిపోతే ఎవరు లెగుస్తారు అని శిష్యులు కొంతమంది ఆయన యందు నమ్మిక ఉంచలేదంట. అందుకు ఆయన వారిని గద్దించాడు. మీరెందుకు నా మాటలు నమ్మలేదు? అంటే మీ హృదయం కాఠిన్యంతో నిండిపోయిందా? మీ హృదయం కాఠిన్యంతో నిండిపోయిందని యేసు ప్రభు అక్కడి శిష్యులను గద్దించే సన్నివేశం జరుగుతుంది. కిందకి చదువుకుంటా ఉంటే అక్కడ దేవుడు చెబుతా ఉంటాడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేదియు త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పెను. చాలండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగున, పరిశుద్ధ ఆత్మ స్వరమును మనం వినులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు 104 కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఈ పునరుద్ధాన దినమందు చదువుకున్న లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. నీ మాట కొరకు ఆశతో వచ్చామయ్యా దేవా. నువ్వు మాట్లాడితే మా హృదయాల్లో మార్పు కనపడింది. నువ్వు మాట్లాడితే నా తండ్రి, చచ్చిన వారు సైతం కూడా తిరిగి లెగుస్తాం. నువ్వు మాట్లాడితే ఏదైనా జరిగిద్ది. అందుకే ప్రభువా, నీ మాట కోసం వచ్చి ఉన్నామయ్యా. మాతో మాట్లాడవా, మమ్మల్ని ధైర్యపరచవా.
నీ స్వరమును మాకు వినిపించయ్యా తండ్రి. ఈ స్థలమందు నువ్వు ప్రత్యక్షము, ఈ స్థలమందు నువ్వు నిలబడు. కృపతో జ్ఞాపకము చేసుకో. నీ పిల్లలముగా మేమందరం ఆశతో వచ్చిన్నాం. మా ప్రాణములను తృప్తిపరిచి నువ్వే మాతో మాట్లాడమని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అయితే నా దేవుని ప్రియులరా, చదువుకున్న లేఖన భాగాన్ని గనక మనం ధ్యానించుకున్నట్లయితే ఇంతకుముందే చదువుకున్నాం. ఏంటిది అంటే, యేసు ప్రభుని వారు నమ్మనందున ఆయన వారిని గద్దించిన సంగతి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని? శిష్యులను యేసు ప్రభు గద్దించిన సంగతి. తర్వాత కిందకి మనం ధ్యానించుకుంటూ వస్తే ఆయన ఏమంటాడంటే, నమ్మితే ఏమి జరుగుతాయి? ప్రైజ్ ది లార్డ్. నమ్మనందున ఫస్ట్ ఏం చేశాడు? వారిని గద్దించాడు. మీరు ఎందుకు నమ్మట్లేదు? మీ హృదయం కాఠిన్యంతో నిండిపోయిందా? ఏముందిలే అని అశ్రద్ధగా పెట్టారా నా మాటల విషయంలో? ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే మాటలు మీకు అంతగా నిర్లక్ష్యంగా కనపడుతున్నాయా? నేను బ్రతికున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూడలేదా మీరు? చచ్చిన వారిని నేను బ్రతికించలేదా? కుష్ఠరోగంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచలేదా? దయ్యములు పట్టిన వారిని నేను విడిపించలేదా? ఇన్ని అద్భుతాలు చూసి నేను చెప్పిన మాట మీద మీరు ఎందుకు నమ్మిక ఉంచలేదు అని యేసు ప్రభు శిష్యులను గద్దించే సందర్భం. తర్వాత రాను రాను మనకి ఎందుకు ధ్యానించినట్లయితే ఆయన అంటాడు, మీరు గనక నమ్మితే ఏమేమి అద్భుతాలు జరుగుతాయి అని చెప్తూ, నమ్మి బాధ్యత పొందిన వాడు రక్షించబడతాడని, తర్వాత నమ్మిన వారి వలన ఏం జరుగుతాయి అంట? ఈ సూచక్రియలు జరుగుతాయి. దయ్యాలను వెళ్ళగొడతారంట, కొత్త భాషలో మాట్లాడతారంట. ఏంటిదంట? పాములను ఎత్తుపట్టుకుంటారు. మరణకరమైనది ఏది త్రాగినను అది. దీనికి కారణం ఏంటిది? నమ్మాలి. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? నమ్మినప్పుడే ఇవి జరుగుతాయి. నమ్మకుండా దేవుణ్ణి కనుక నువ్వు నమ్మకుండా ఏది చేసినా అది నీ జీవితంలో నెరవేర్చబడదు. నమ్మాలి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద ఎప్పుడైతే ఆధారపడతాడంటే ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మినప్పుడే ఆధారపడతాడు. ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు అడుగుతావా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీలో ఒకరికి 1 లక్ష రూపాయలు అవసరం అండి ఎమర్జెన్సీగా. ఎవరిని అడుగుతావు? ఫలానోడు ఇస్తాడని నీకు నమ్మకం కుదిరినప్పుడే కదా నువ్వు అడుగుతావు. అవునా కాదా? ఎవరిని పడితే వాళ్ళని అడుగుతావా? అడిగితే గబుక్కుని ఏమనుకుంటారో, మన గురించి ఏం ఆలోచిస్తారో అనుకుంటు. ఒక వ్యక్తిని కనుక మనం నమ్మినప్పుడు, అరే పలానోడు నాకు ఇప్పుడు 1 లక్ష రూపాయలు అవసరం, పలానోడు అడిగితే ఇస్తాడని నమ్మకం కనుక మన మనసులో ఉంటే ఏం చేస్తాం? అడుగుతాం. ఇచ్చేవాడా కాదని. ఆ నమ్మకం అనేది లేకుండా ఉంటే ఏం చేస్తాం? అడుగుతామా? ప్రైజ్ లార్డ్. కనుక నా దేవుని ప్రియులరా, ఇక్కడ యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, మీరు గనక నన్ను నమ్మితే మీ ద్వారా ఇలాంటి సూచక్రియలు జరుగుతాయి. మీరు గనక దేవుడి మీద పూర్తిగా విశ్వాసం ఉంచి నమ్మారనుకో, మీరు ఎవరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినా వారికి స్వస్థత కలిగింది. దయ్యం బట్టి నుండి మీ దగ్గర తీసుకొచ్చినా వాడికి విడుదల కలిగిద్ది. గబుక్కని ఏదైనా పట్టుకున్నారనుకో, అది మీకు ఏది హాని చేయదు. తెలియకుండా ఏమైనా పాయిజన్ తాగారనుకో, అది మిమ్మల్ని ఏమీ చేయదు. ఎందుకంటే మీరు నా యందు నమ్మిక ఉంచారు కాబట్టి, నన్ను నమ్మారు కాబట్టి అవి మిమ్మల్ని ఏమీ చెయ్యవు. అయితే ఈరోజు కనుక పరిస్థితిని, పబ్లిక్ని కనుక మనం చూస్తే, కొంతమంది మనుషులను నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎంతమంది ఉన్నారండి మనుషులను నమ్మి మోసపోయిన వాళ్ళు?
ఏది మిగతా వాళ్ళు మోసపోలేదా? ఆ కుర్చీలో అసలు చేతులే ఎత్తలా. వాళ్ళు అసలు మోసపోలేదేమో. మనుషులు నమ్మి మోసపోయాడు. అంటే వీళ్ళు నన్ను బాగా చూస్తారులని నమ్మావు. చివరికి ఏమైందంటే వీళ్ళు నన్ను చూసేవాళ్ళు కాదురని మోసపోయావు. పలానా వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారని నమ్మావు. చివరికి అవసరమైన సందర్భంలో నిక్కా మూయింట్లో చేతులు ఎత్తినప్పుడు మోసపోయావు. కొంతమంది ప్రేమించిన వారి ద్వారా మోసపోయారు. డబ్బు ద్వారా మోసపోయిన వాళ్ళు, కుటుంబ సభ్యులు నమ్మి మోసపోయిన వాళ్ళు, అవసరానికి చూసుకుంటారు, అవసరానికి సహాయపడతారు అని ఇలాగా నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది. కొంతమంది కట్టుకున్న భర్తను నమ్మారు, కట్టుకున్న భార్యను కూడా నమ్మి మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి. మీరు సోషల్ మీడియాని కనుక యూట్యూబ్ని కనుక ఆన్ చేస్తే చాలు, భార్యని నమ్మి మోసపోయిన భర్త, ప్రైజ్ లార్డ్, భర్తని నమ్మి మోసపోయిన భార్య, ఇలాగా మనుషులు ఒకరినొకరు నమ్ముతారు. చివరికి ఏం జరిగిద్దంటే మోసమే జరిగిద్ది. అయితే ప్రభు ఏమంటున్నాడు ఈరోజు అంటే, నువ్వు నమ్మవలసినది ఎవరిని? మనుషులను కాదంట. నువ్వు నమ్మవలసింది నీ రక్త సంబంధికులు కాదు. ఈరోజు మీ అందరికి చెప్తున్నా, ఫలానోడు నన్ను బాగా చూస్తాడు, ఫలానా అమ్మాయి నన్ను బాగా చూసిద్ది అని నువ్వు చెప్తున్నా. ఎవరి మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకోము. ఎవరి మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకోమాకు. నువ్వు నమ్మకం పెట్టుకోవాల్సింది దేవుడి మీద. దేవుడి మీద కనుక నువ్వు నమ్మకం పెట్టుకో, నువ్వెక్కడ మోసపోవు. మనుషుల మీద కనుక నువ్వు నమ్మకం పెట్టుకున్నావా, నిట్ట నిలువుగా మోసపోతావు. అయితే నువ్వు నమ్మవలసినది దేవుడు. దేవుని నమ్మావనుకో మోసపోవు. దేవుని నమ్మితే సూచక్రియలు, అద్భుతాలు నీ ద్వారా ప్రభు జరిగిస్తారు. అయితే ఈరోజు మొట్టమొదటిగా నువ్వు నమ్మవలసింది ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నువ్వు నమ్మాలంట. ఏంటిది? దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఈ విషయంలో నమ్ముతావో, కొంతమంది అయితే దేవుని దగ్గర కొన్ని విషయాల మీద ఆధారపడతారు, కొన్ని విషయాల మీద ఆధారపడరు. నేనేమంటానంటే నువ్వు పూర్తిగా దేవుడి మీదే ఆధారపడు. ప్రైజ్ లార్డ్. నువ్వు పూర్తిగా దేవుడి మీదే నీ నమ్మిక ఉంచు. కొంత దేవుడి మీద నమ్మిక ఉంచుతారు, కొంత ఏమో మనుషుల మీద నమ్మిక ఉంచుతావు. అట కాదు. నువ్వు నమ్మిక ఉంచవలసినది ఎవరి మీద? దేవుడి మీద. అయితే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటిది? దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నమ్మాలంట. అందుకే కదా యేసు ప్రభు అబ్రహామును శారాన్ని గద్దించాడు. దేవుడు ఏం చేశాడు? ఎప్పుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి? ఇదే ఎప్పుడంట? 75, 65, 85? కరెక్ట్గా చెప్పాలి. 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. ఏమని? నేను నీకు సంతానాన్ని కలుగు చేస్తాను. ఎలా కలుగు చేస్తాను? ఒకరినా ఇద్దరినా? ఆకాశ నక్షత్రం వలెను సముద్రపు ఇసుక రేణు వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, అభివృద్ధి చేస్తానని ఎప్పుడు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు. దాన్ని ఎప్పుడు నెరవేర్చాడు? కరెక్ట్గా చెప్పాలి. ఎన్ని సంవత్సరాలకి? 100 సంవత్సరాలకి నెరవేర్చాడు. అంటే దీంట్లో ఎంత గ్యాప్ ఉంది?
25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో మనం గనక ఆ వాగ్దానం గనక మనం తీసుకుంటే, ఆ వాగ్దానం గనక మనకిస్తే మన విశ్వాసం ఉండిద్దా, ఊడిపోయిద్దా? ఏంటిది? ఇప్పుడో ఊడిపోయింది. కాయ పండి ఊడిపోయినట్టుగా ఎదురు చూసి చూసి ఏమిస్తాలే అని ఒక అవిశ్వాసం కలిగి, దేవుడి కార్యాల మీద కూడా అపనమ్మకం కలిగి ఇక ఆ ప్రార్థన చేయటమే మానేస్తాం. అవునా కదా? అయితే ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, నీకు 75 సంవత్సరాలు ఇప్పుడు వాగ్దానం చేశాను, దాన్ని నెరవేర్చేదాకా నువ్వేం చేయాలి? కనిపెట్టుకొని నా కోసం నువ్వు ఎదురు చూడాలి అని. సమయం రానే వచ్చింది. దేవుడు వాళ్ళ ఇంటికి రానే వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఎప్పుడు వచ్చాడు దేవుడు వాళ్ళ ఇంటికి? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? సొదొమ గొమొర్రాల పట్టణాన్ని నాశనం చేయడానికి దానికంటే ముందుగా వచ్చి అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి అబ్రహాము వారి ముగ్గురికి ఆతిథ్యం చేసిన తర్వాత అప్పుడు అంటాడు, నీ భార్య ఎక్కడుంది అబ్రహాము? ప్రైజ్ లార్డ్. అబ్రహాం, నీ భార్య ఎక్కడుందయ్యా అంటే, నా భార్య లోపల గుడారంలో కూర్చొని ఉంది నాయన. గుడారంలో కూర్చొని ఉందనగానే ఇప్పుడు దేవుడు అంటాడు, మీదటికి ఈ సంవత్సరమున అనగా నిర్ణయ కాలమున శారాకి గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంటాడు. కనిద్దని ఎప్పుడైతే చెప్పాడో మనసులో నవ్వుకుందంట. ప్రైజ్ లార్డ్. మనసులో నవ్వుకొని నాకు పిల్లలు పుట్టడం ఎవరన్నా బయట వాళ్ళు ఉంటే ఏమంటారు? బయట వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇక్కడ మందిరంలో ఎవరైనా 80 సంవత్సరాల వాళ్ళు ఉండరా? 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఒక ఆమె చేయెత్తింది. ప్రైజ్ లార్డ్. అబ్రహాముకి శారాకి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ అంట? మీరు ఇలాగ అడిగితే, నేను అడిగితే మీరు ఎట్లా చెప్తారు? కరెక్ట్గా చెప్పాలి. అబ్రహాముకి శారాకి ఎన్ని సంవత్సరాలు గ్యాప్? క్లారిటీ చెప్పాలి మీరు. 10 సంవత్సరాలే తేడా. 10 సంవత్సరాలు. ఆమెకి 65 అనుకో, ఇతడికి 75 కదా. పిల్లలు పుట్టే సమయానికి శారాకి వయసు ఎంత? 90 సంవత్సరాల వాళ్ళు మన మందిరంలో లేరు. ఒకవేళ ఉంటే 80 సంవత్సరాలు. వాళ్ళు కూడా పండు ముసలోళ్ళు, వృద్ధాప్యంలో కూర్చున్న వాళ్ళు. ఇంకా వాళ్ళకంటే 10 సంవత్సరాల వాళ్ళని చూస్తే వాళ్ళు కనుక ఒకవేళ సమాజంలోకి వెళ్ళి దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడని వాళ్ళు కనుక సమాజంలో చెబితే వాళ్ళు ఏమంటారు? సమాజం ఏమనిద్ది? నవ్విద్దా లేదా? నవ్విద్ది. ఏం మాట్లాడుతున్నావు? మైండ్ ఉందా? మైండ్ లేదా? ఇప్పుడు నీకు పిల్లలు పుట్టడం ఏంది? నాకే చెప్పే, బయటికి ఎవరు చెప్పమాకు అని సమాజం నవ్విద్ది. అలాగే ఆమె కూడా గుడారంలో కూర్చొని నవ్వుకుందంట. దేవుడేమన్నాడు? దేవుడేమన్నాడు చూడండి ఒకసారి. అది కూడా 18వ అధ్యాయం ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ఈరోజు నేను మీకేం చెప్పానంటే, ఒకటి దేవుని నమ్మాలి. ఏంటంటే
దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నమ్మాలి. అప్పుడు కానీ నువ్వు దేవుని నమ్మేవనుకో, దేవుడి కార్యాలను నువ్వు కన్నులారా చూస్తావు. కన్నులారా చూస్తావు. నిజంగా నా దేవుని ప్రియులారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఈరోజు దేవుని మందిరికి వచ్చో, అందరు వెళ్తున్నారు నేను దేవుని మందిరానికి వెళ్ళాలని అనుకోమా. అందరూ దేవుని సన్నిధికి వచ్చారు, నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని అనుకోమా. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అంటే, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా, ఈరోజు దేవుడు నాతో ఏది తన మాట, నాకు ఏ మాటలు వినిపిస్తాడనేది, దానికోసం దేవుని సన్నిధికి రావాలి. అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలి, అందరూ చేస్తున్నారు నేను కూడా చేయాలన్నట్టు కాదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చావంటే ఈరోజు ఏది నేర్చుకున్నావా అన్నది ఉండాలి. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? దేవుని మందిరానికి ఈ వారం నువ్వు వచ్చావంటే ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఏది నేర్చుకున్నావు అనేది, నువ్వు ఈరోజు దేవుని సన్నిధిలో దానిని నేర్చుకుని వెళ్ళాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు అంటే, దేవుడు ఏమంటాడంటే, మొట్టమొదటిగా నాకు అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు నమ్మాలి. ఏ విషయంలోనైనా నాకు అసాధ్యమైనది ఏది లేదని నువ్వు నమ్మాలి. యేసు ప్రభు దగ్గర కూడా చాలామంది రోగాలతో బాధపడే వారిని తీసుకొని వచ్చారు. దయ్యాలు పట్టిన వాళ్ళని, కుష్ఠరోగుల్ని, ఇలాగ రకరకాల సమస్యలు ఉన్న వారిని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇలాగే ఒకరోజు యేసు ప్రభు దగ్గర రాకుండా ముందుగా తన శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గర తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు ఏం చేయాలి? దేవుడి దగ్గర అనుభవాలు చూసుకొని, దేవుడి దగ్గర అనుభవాలు పొందుకొని, దేవుడి శక్తిని పొందుకొని ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరగాల, సూచక్రియలు జరగాల. అవునా? కానీ దేవుడు ఏమంటాడు ఒకసారి చూస్తారా? మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనం కాను చదువుదామా? అది నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు ఇక్కడ? యేసు ప్రభు ఏమన్నాడు? ఏదైనా, ముందు నానేమన్నాడు? ఏదైనా నీ వలనైతే చెయ్యి, నీ వలన కాకపోతే ఇంకేడకన్నా పోతాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకేడకైనా పోతాము. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? నమ్ముట. ఈరోజు మనం కూడా చేయాల్సింది ఏంటంటే, దేవుని నువ్వు గనక నమ్మితే, దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మాలి ఆయన్ని. నా దేవుడు ఏ కార్యమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు అని నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కొంతమంది దేవుని నమ్మకుండా దేవుడి కార్యాలు ఏం జరుగుతాయా, ఏం అద్భుతాలు జరుగుతాయని ఒక నిరుత్సాహంలో, అవిశ్వాసంలో ఉంటే కార్యాలు జరగవు. మీలో ఎవరికైనా నమ్మకం ఉందా? దేవుడు నా పక్షాన బలమైన కార్యాలు జరిగిస్తాడు. చేతులు ఎత్తని వాళ్ళందరిలో నమ్మకం లేనట్టేమో. చేతులు ఎత్తని వారిలో నమ్మకం ఉందా? దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. ఏదైనా కాదులేండి, కొద్దిగా చేస్తాడని. ఒకటి చేస్తే రెండోది చేయలేండి దేవుడు కదా. ఒకటి చేస్తే రెండోది ఆయన దగ్గర శక్తి ఉండదు. ఒకటి చేస్తేనే సరేలే. లేదు, ఏదైనా చేస్తాడు దేవుడు. ఏదైనా ఒకసారి చెప్తాడు, దేవుడు ఏదైనా చేయగలరు. తనకి ఏం చేయాలి? మనం ఏం చేయాలి?
అదొక్కటి కనుక నువ్వు దగ్గర పెట్టుకుంటే, నమ్మకం కనుక నువ్వు దేవుని దగ్గర నువ్వు విశ్వాసం కనుక పెడితే, ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు. నువ్వు ఉంచాల్సింది ఏంటిది? నమ్మిక. నా దేవుడు ఏ కార్యమైనా, నువ్వు అనుకోవచ్చు ఎంత ప్రార్థన చేసినా నా భర్త మారటలేదు, ఎంత ప్రార్థన చేసినా ఈ తాగుబోతుడు మారటలేదు, నా పిల్లలు అసలు మారటలేదు అనుకోవచ్చు. ఒక్కటి చేయి, విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూడు. నీ బిడ్డలు నీ భర్త దేవుని సన్నిధికి వస్తున్నట్టుగా ఏం చేయాలి? నువ్వు నీ భర్త దేవుని సన్నిధికి వస్తున్నట్టుగా నువ్వు విశ్వాసంతో చూడు. దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు ఏదైనా చేయగలడు. నువ్వు నమ్మిక ఉంచు, ప్రార్థన చేస్తావు. తర్వాత నా దగ్గరకు వచ్చి ఏమంటావంటే, ఏం మారతాడులే అన్న, ఇప్పటికి ఇన్ని రోజులు ప్రార్థన చేసి ఏం మారతాడు? మారడు. వాడి జీవితాంతంగా అంతే పోవటం. మమ్మల్ని ఏది ఇచ్చుకొని తింటున్నాడని అంటావు. ఒక మాట చెప్తా, నువ్వేం చేయాలంటే ఈరోజు నీ భర్త మారాడు అని నమ్మిక ఉంచు. ప్రైజ్ ది లార్డ్. నీ భర్త మళ్ళీ దేవుని సన్నిధికి వస్తున్నాడని నమ్మిక ఉంచు. నీ కుటుంబం మళ్ళీ కట్టబడుతుందని నమ్మిక ఉంచు. దేవుడు నీ జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడని ఏం చేయాలా? నమ్మిక ఉంచిన వాడే దేవుడి కార్యాలు చూస్తాడు. నమ్మకం ఉంచుకున్నా, నమ్మకాన్ని తీసేసావా? నమ్మకాన్ని తీసేస్తే నీ జీవితాల కార్యాలు అనేవి జరగవు. నా దేవుని ప్రియుల, ఈరోజు దేవుడు ఏమంటాడంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నువ్వేం చేయాలా? నమ్మాలి. రెండోదిగా, దేవుని శక్తిలో మార్పు లేదని నువ్వు నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడని నువ్వు ఏం చేయాలి? నువ్వు నమ్మాలి. ప్రార్థన చేస్తే ప్రభు ఏదైనా చేస్తాడు, ఏ అద్భుతమైన చేస్తాడు. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను పెందలగడ్డ ముగిస్తాను. చిలకలూరుపేట సమీపంలో ఒక ఫ్యామిలీ ఉండేది. ప్రైజ్ ది లార్డ్. చిలకలూరుపేట సమీపంలో ఒక ఫ్యామిలీ, భార్యాభర్త, పిల్లలు, అత్త మామ, ఒక కుటుంబం ఉండేది. అయితే కొన్ని రోజుల నుంచి ఆ ఇంటి కోడలు, ఆ ఇంట్లో ఉన్న కోడలు ఒక దురాత్మ చేత బాధపడతా ఉండేదాన్ని. ప్రైజ్ ది లార్డ్. కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి ఒక దురాత్మ చేత బాధపడతా ఉండేదంట. ఆమె పడుకున్నప్పుడు ఎవరో తలుపు తట్టినట్టుగా, ప్రైజ్ ది లార్డ్, మనుషులు తలుపు తడతారే అలాంటి శబ్దం వచ్చేదని. అలాంటి శబ్దం వచ్చినప్పుడు బయటికి వెళ్ళి తలుపు తీసిన తర్వాత ఎవరు కనపడేవాళ్ళు కాదు. సరే, మళ్ళీ వచ్చి తలుపు వేసుకొని పనుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి కాళ్ళు కదిలిచ్చి లేపినట్టుగా, మళ్ళీ అదొక మనిషి మనం లేపితే ఎలా ఉండేది, అదొక తాకిలాగా ఉండేదంట. అర్థమవుతుందా? ఫస్ట్ ఏమో తలుపు తట్టి ఒక మనిషి పిలిచినట్టుగా ఉండేదంట. తర్వాత పనుకున్నప్పుడు వచ్చి కాళ్ళు తట్టి, లేకపోతే బాడీలో మనిషిని తట్టి లేపినట్టుగా ఉండేదంట. ఒకవేళ ఎవరు లేపుతున్నారనేది లేచి చూసేసరికి ఒక వ్యక్తి మళ్ళీ ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటట్టుగా కనపడేదంట. ప్రైజ్ ది లార్డ్. ఇలాగా ఈమె పనుకున్నప్పుడల్లా మనం చాలాసార్లు పనుకుంటాం కదా, ఒక్కసారి వచ్చిన కల్లా మళ్ళీ మనకి పదే పదే రిపీట్ అయిద్దా? ఒక్కసారి వచ్చిన కళ
సరే ఏదన్నా ఒకసారి అదే ఆలోచన మీద ఉంటే రెండోసారి రిపీట్ అయిద్దాం. ఓకే, మనకి ఇదేంది, మనకి ఇది వచ్చింది అని అదే ఆలోచన మీద ఉంటే ఒకవేళ రిపీట్ మ్యాక్సిమం 100కి 90%, 99% రావు. ఒకవేళ వస్తే ఒకసారి 2 సార్లు లేదంటే 3 సార్లు. ఏమికి ఒక 10 కళలో పనుకున్నప్పుడల్లా అయ్యే రిపీట్ అయ్యామని. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? ఒక 10 కళలో ఇక మారమంట. పనుకున్నప్పుడల్లా అవే రిపీట్ అయ్యాయి. ఏంటి అయ్యా ఆ కళలు అంటే, అప్పటికి ఆమెకి పిల్లలు ఉండరు. ఆ కళలో ఆమెకి ప్రెగ్నెన్సీతో ఉన్నట్టుగా, నిండు నెలల మీద ఉన్నట్టుగా కళ వచ్చేది. నిండు నెలల మీద. ఏంది నేను నెలలో ఉన్నాను చూసి మామూలుగా ఉండేది. మళ్ళీ ఆదమర్చి నిద్రపోయిందా? సముద్రంలో ఒక వ్యక్తి పడి ఈత కొట్టి మునిగిపోతున్న సమయంలో ఎలా ఉండిద్ది అంటే ప్రాణం అటా ఇటా అన్నటువంటిది కదా, అలాంటి కళ వచ్చేదంట. మళ్ళీ ఉలిక్కిపడేదా. ఇలాగా ఒక 10 కళలు రిపీట్ అవుతా ఉండేదంట. ఆ కళల దెబ్బకి ఆమెకి నిద్ర అనేది పట్టేదే కాదంట. పిల్లలు ఏడుస్తూ ఉన్నట్టుగా, వాంతులు అవుతా ఉన్నట్టుగా, పిల్లలకి మోషన్స్ అవుతా ఉన్నట్టుగా ఈ 10 కళలు రిపీట్ అవుతా అంటే అన్నీ చెడు కళలు, మంచి కాదండి. పదే కళలు రిపీట్ అవుతా ఉన్నప్పుడు దినదినము మానసికంగా క్షీణించిపోతాం. ప్రైజ్ లార్డ్. దినదినము మానసికంగా క్షీణించిపోతాం. మనిషిలో రక్తం తగ్గిపోతే మనిషి ఎలాగైపోతాడు? పాలిపోయి బలం లేకుండా నీరసంగా ఉన్నట్టుగా మనకు కనపడతారు కదా. ఈమె కూడా దినదినం అలాగైపోతుందంట. మనిషి మొత్తం తగ్గిపోతుంది. మనిషిలో ఉన్న బ్లడ్ మొత్తం తగ్గిపోతుంది, సన్నగా అయిపోతుంది. ఎంతమంది డాక్టర్లు చూపించినా మెడిసిన్ ఇస్తున్నారే కానీ ఆ మెడిసిన్ ఏమికి పనిచేయట్లా. మెడిసిన్ ఇస్తున్నారు, ఆ మెడిసిన్ ఏమికి పనిచేయట్లా. సరే ఇది కాదులేని ఆమె కూడా రక్షణ తీసుకోవాలా. ఏం చేసిందంటే, కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, మనిషి బాగుంటేనేమో మెడిసిన్ ద్వారా బాగైతేనే వదిలేస్తారు. మెడిసిన్ ద్వారా బాగాకుండా ఉంటే ఏం చేస్తారు, మాంత్రికుల దగ్గరికి తీసుకుని వెళ్తారు. మన అద్దంకిలో ఉన్న ఒక మాంత్రికుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ప్రైజ్ లార్డ్. ఒక మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అతను చూసి ఈమె పైన చేతబడేది అనేది చేశారు. ప్రైజ్ లార్డ్. ఈమె మీద చేతబడి చేశారు కాబట్టి ఎంత ఫీజు అయిద్దని ఒక 20,000 రూపాయల ఫీజు ఆమె చేత కట్టించుకున్నారు. ఎంత? 20,000 రూపాయల ఫీజు కట్టించుకొని ఒక 4-5 రోజులు ఆయన చుట్టూరు తిప్పుకున్నాడు. నీకు ఫలానా చేయాలని ఒక 20,000 రూపాయలు కట్టించుకొని ఈ అద్దంకిలో చూపించుకున్నారని చెప్పాను కదా. ఏదైనా దగ్గర చూపించిన తర్వాత దాని విషయంలో ఆమెకి తగ్గల, ఆమెకి. సరే ఇది కాదులే అన్నట్టుగా నల్గొండ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రం. నల్గొండలో ఆ ప్రాంతాన్ని తీసుకుపోయిన తర్వాత ఆయన కూడా చూసి ఇదే చెప్పాడు. ఈమె మీద చేతబడి క్రియ అనేది చేశారు, మాంత్రికులు ఈ మీద చేతబడి క్రియ చేశారు కాబట్టి ఒక 10,000 రూపాయల ఫీజు కడితే 10,000 రూపాయల ఫీజు కడితే ఆమెకి బాగు చేస్తామని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, బాగుపడతానే కదా మనకు కావాల్సింది, డబ్బు ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు అని అనుకొని 10,000 రూపాయలు కట్టారు. కట్టిన తర్వాత ఆయన ఏం చేశాడంటే కొన్ని గుడ్లు, ఒక నల్లటి కోడి పెట్టని తీసుకొని వచ్చాడు. ప్రైజ్ లార్డ్. నల్లటి కోడి పెట్టని తీసుకొని వచ్చి వాటిని తీసుకొని మధ్యరాత్రి అందు పల్లెటూరులో కొన్ని కాలువలు ఉంటాయి చూడండి, పొలాలకు నీళ్లు పెట్టే కాలువలు, 3 కాలువలు కలిసే సెంటర్లో మనం ఆ నీళ్ళలో దిగి ఈమె మీద ఆ కోడి రక్తాన్ని పోసి
ఆ కోడిగుడ్లను ఆ నీళ్ళల్లో వదిలిపెడితే ఏమి బాగుపడిద్ది అనుకున్నారు. ఆ వైద్యుడు చెప్పింది కూడా విని మధ్యరాత్రిలో నీళ్ళలో దిగి కోడి రక్తాన్ని ఆ మీద పోసి ఈ కోడిగుడ్లని నీళ్ళలో వదిలేరు. సరే ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు బాగానే ఉంది, మళ్ళీ అయ్యే కళలు వస్తాయి. ముందు చెప్పినదే పీడకళలో ఇవే కళలు వస్తూ ఉన్నాయి. అయినా మార్పు కనపడాల. ఇంకో 3సారి ఏం చేశారంటే, నిజమేనండి, కట్టు కథ కాదు ఇది, కట్టు కథ కాదు. ఏం జరిగిందంటే బాపట్లో ఉన్న ఒక మాంత్రికురాలు, ప్రైజ్లో ఒక మాంత్రికురాలు దగ్గర తీసుకుపోయారు. ఆమె ఏం చేసిందంటే నిజంగానే ఏమి మీద మాంత్రిక విద్య చేశారు, ఏమి మీద చేతబడి చేశారు అని వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు ఏం ఒక సలహా ఇచ్చింది, మీ కుటుంబ సభ్యులందరూ ఫలానా రోజు ఫలానా సమయానికి కరెక్ట్గా 10:30 అంటారు చూడండి, ఒక సమయానికి మీరు నా దగ్గరికి వస్తే నేను మీ మీద ఏది ఆ చేతబడి విరిగిపోవాలి, ఆ శత్రువుల నుంచి విరిగిపోవాలని నేను ఒక ప్రయోగం చేస్తాను. దానికి ఎంత? ₹1,00,000 ఖర్చు అవుతుంది. ప్రైజ్లో ₹1,00,000. ఏమేం చేసిందంటే బియ్యాన్ని బాగా నీళ్ళలో నానబెట్టి కుటుంబ సభ్యులందరి మీద ఒక్కొక్క ముద్ద అలా తల మీద పెట్టింది. అర్థమవుతుందా? కుటుంబ సభ్యులందరిని వరుసగా కూర్చోబెట్టి ఒక్కొక్కరి తల మీద బియ్యం ముద్ద తల మీద పెట్టిందంట. ఏమి తల మీద కూడా పెట్టింది. పెట్టేసరికి అందరి తల మీద ఉన్న ఆ బియ్యం ముద్ద బాగానే ఉంది. ఏమి మీద ఉన్న బియ్యం ముద్ద కొద్ది నిమిషాల్లోనే అది కలర్ మారుతాం వాళ్ళకి కనపడిందని. బియ్యం ముద్ద ఎలా ఉండిద్ది? తెల్లగా ఉండేది, అవునా? ఆమె మీద పెట్టిన బియ్యం ముద్ద ఎర్రగా మారటం కనపడింది. వాళ్ళందరూ చూశారు, కుటుంబ సభ్యులందరూ చూశారు. నిజంగా ఈమెకేదో జరిగింది అని ₹1,00,000 కట్టించేలా ఆమె దగ్గర తీసుకుపోయిన దాని నుంచి విడుదల అనేది కలగల. ఇక్కడ మనం చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చే దారిలో లలితాపేటం అని ఒకటి ఉండేది. ఎవరికైనా ఐడియా ఉంటే మనం గుంటూరు వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉండిద్ది, పేటకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండిద్ది. చౌడవరం మధ్యలో లలితాపేటం అని, అక్కడ దగ్గర ఉన్న ఒక మాంత్రికుడి దగ్గర తీసుకుంటాం. ఆ మాంత్రికుడు కూడా ఎంతో కొంత అమౌంట్ తీసుకొని ఏదో చేశాడు, కానీ దాని నుంచి విడుదల రాల. ఇలాగేమో తమ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టింది. కుటుంబ సభ్యులు కూడా ఆమెకి ఇసుకిచ్చుకోవడం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు డబ్బు పెట్టి చూపించారు, రోగమేమో తగ్గట్లేదు. వైద్యుల దగ్గర చూపించారు, సమస్య పోవట్లేదు. ఇక ఏమి వల్ల మాకు నష్టమే కలుగుతుంది అని కుటుంబ సభ్యుల ముఖం మీద అవమానపరచడం ప్రారంభించారు. ఇక నువ్వు ఎక్కడికి పోయినా బాగుపడవు, నువ్వు ఇక చనిపోవటమే. నువ్వు గనక చనిపోతే మావాడు 2వ పెళ్లి చేసుకొని ప్రశాంతంగా వారి జీవితాన్ని గడుపుతాడు. గనుక నువ్వు చనిపోనన్నా చనిపో, లేకపోతే మీ ఇంటికన్నా వెళ్ళిపో అని అత్తమామ టార్చర్ పెడతాం ప్రారంభించారు. రోగం తగ్గట్లా, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, స్థితి మారటల్లా. అందరి దగ్గర తీసుకెళ్ళింది, దర్గాలకు చూపించారు, గుళ్ళు దగ్గర చూపించారు. ఇక్కడ లలితాపీఠం అని చెప్పాను చూడండి, దాని దగ్గర కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్లో ఏమైనా తీసుకెళ్ళినప్పుడు ఆ మంది, నేను ఈ గుడిలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా, ఈ దేవుడి పాదాల దగ్గర పనుకుంటాను, నాకు పట్టిన ఆ దురాత్మ కానీ ఆ మాంత్రిక విద్య ఏదైతే చేశాడో అది పోయిద్ది, ఫలానోడు నన్ను బాగు చేస్తాడు
ఈ దేవుడు నన్ను బాగు చేసిదని ఆ పాదాల దగ్గర పనుకుందంట. మధ్యరాత్రి అందు ఈ దురాత్మ వచ్చి లేపి ఏమనుకుంటున్నావు నువ్వు? వీళ్ళు నిన్ను బాగు చేస్తారా? ఫలానా వ్యక్తి నిన్ను బాగు చేసిద్దా? బాగు చేస్తాడా? ఎవ్వరి వల్ల కాదు. నిన్ను బాగు చేయటం ఎవరి వల్ల కాదు అని చెప్పేసరికి ఆమెకి అర్థమైపోయింది. అదేంది ఇప్పుడు దయ్యం శక్తి కన్నా మించిన శక్తి ఎవరిది? దేవుడిది కదా. మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నా సమస్యకి పరిష్కారం కలగట్లేదు ఏందని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక ఇలా రోజులు గడిచిపోతున్నాయి, మానసికంగా క్షీణించిపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది. సమస్య నుంచి పరిష్కారం అనేది దొరకల. అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక సహోదరి, ఇంటి ఎదురు ఉన్న సహోదరి ప్రార్థనకి వెళ్ళడం కనపడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకి వెళ్ళటం కనపడినప్పుడు ఆమెను అడిగింది, ఏడకి వెళ్తున్నావు అంటే నేను ప్రార్థనకి వెళ్తున్నాను అని. ప్రార్థనకు వస్తే మీ దేవుడు నా సమస్య నుంచి బాగు చేస్తాడా, మీ దేవుడు నన్ను బాగు చేస్తాడా అని ఈమె ఆ ఎదుటి వ్యక్తి అడిగినప్పుడు ఆమె చెప్పింది, మా దేవుడు బాగు చేస్తాడు, మా దేవుడు ఏ సమస్య నుంచి అయినా బాగు చేస్తాడు అని చెప్పేసరికి ఆ రోజు ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మనసుకి కొద్దిగా నెమ్మది అనేది అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. మనసుకి నెమ్మది కలిగింది, కొద్దిగా ప్రశాంతంగా ఉంది. తర్వాత ఆ రోజు నైట్ పనుకున్నప్పుడు ఒక వ్యక్తి మళ్ళీ తడుతున్నట్టుగా ఆమెకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి. ఒక వ్యక్తి ఆమె తడుతున్నట్టు కనపడింది. ఆమె కళ్ళు తెరిస్తే ఎవరు కనపడతారేమో, ఇప్పుడు దాకా దయ్యాన్ని చూసి భయపడి ఉంది కదా, కళ్ళు తెరిస్తే ఎవరు కనపడతారేమో అని కళ్ళు మూసుకొని అంతే ఉంది. అయితే ఆ కళలో ఒక స్వరం వినపడుతుందండి. ఆ కళలో ఒక స్వరం వినపడుతుంది. ఏంటిదంటే నువ్వు నన్ను విశ్వాసం ఉంచు, నా యందు నువ్వు విశ్వాసం ఉంచు, నేను నిన్ను బాగు చేస్తాను. నువ్వు నా యందు విశ్వాసం ఉంచు, నేను బాగు చేస్తాను. ఈ మాట ముమ్మారు వినపడిందంట. నా యందు విశ్వాసం ఉంచి నేను బాగు చేస్తాను, నా యందు విశ్వాసం ఉంచి నేను బాగు చేస్తానని ముమ్మారు వినపడిందంట. ఇక లేచేసరికి ఎవరు లేరు. తర్వాత ఎవరైతే ప్రార్థనకు తీసుకెళ్లారో ఆ వ్యక్తిని అడుగుతుంది, నాకు రాత్రిట కల్లో ఒక స్వరం వినపడింది, నా యందు విశ్వాసం ఉంచు నేను బాగు చేస్తాను, నా యందు నువ్వు విశ్వాసం ఉంచు అని ఇలాగా పదే మాట వినపడుతున్నప్పుడు ఆమె అంది, ఇది దేవుని స్వరము, దేవుడే నీతో మాట్లాడాడు, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. అందుకే మనం చదువుకున్నాం చూడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. బాప్తిసం పొందితే ఏమేం జరుగుతాయి అని ఇక ఆమె వీడి గురించి ఆలోచించినప్పుడు ఈ మొత్తం కనపడ్డాను. బాప్తిసం పొందినప్పుడు మనం చేసిన జన్మ కర్మ పాపములు, మన పితరులు చేసిన పాపములు కొట్టివేయబడతాయి. శాప పాప బంధకాల నుంచి మనకు విడుదల కలిగిద్ది. ఇంకోటి, దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి మీదకి దేవుని ఆత్మ వచ్చింది, వారు దయ్యాల మీద శక్తిని, అధికారాన్ని పొందుకుంటారు. ఎప్పుడైతే ఈ మాటలు మనసులోకి వచ్చినాయో వెంటనే ప్రార్థన చేయటం ప్రారంభించిందంట. ఇక తక్షణం ఆలోచించకుండా వెంటనే మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత వాటన్నిటి నుంచి విడుదల కలిగింది. ఆమె తర్వాత తన సాక్ష్యంలో చెప్పింది ఏంటిదంటే, నేను అనేకమైన ప్రాంతాలు తిరిగాను, అనేక చోట్ల తిరిగాను,
కానీ వేటి వల్ల నాకు విడుదల అనేది కలగలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నానో, దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే మోకరించి దేవుని సన్నిధిలో నా సమయాన్ని గడిపానో, అప్పుడు నాకు నెమ్మది, ప్రశాంతత అనేది. నా దేవుని ప్రియులరా, ఇది చెప్పింది అక్షరాల నిజం. ఇది కట్టు కథ కాదండి, కట్టు కథ కాదు. అందుకే దేవుని శక్తి మీద మీరు నమ్మిక అనేది ఉంచాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుడు నెరవేరుస్తాడనేది నీకు ఒక నమ్మకం అనేది కలగాలి. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము. నా దేవుని ప్రియులరా, ఈరోజు నువ్వు ఏం చేయాలంటే దేవుని నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మాలి. దేవుని శక్తిలో మార్పు లేదని నమ్మాలి. ఈరోజు నువ్వు చేసే ప్రార్థనకి జవాబు రావట్లేదని నీలో అవిశ్వాసం అనేది కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీలో అవిశ్వాసం అనేది కనపడుతుంది. అందుకే దేవుడి కార్యాలు నువ్వు చూడలేకపోతున్నావు. యేసుప్రభు ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచు, దేవుడు చేసే కార్యాన్ని చూస్తావు. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, కానీ దాని మీద నమ్మకం అనేది ఉంచం. నమ్మకాన్ని దేవుడు నీకు పలానా రోజు పలానా సమయం ఏదో మేలు చేస్తాడని దేవుడు చెప్పినా కూడా, కానీ దాని మీద నమ్మకం పెట్టుకో. అవిశ్వాసం కలిగి దేవుడు ఏమంటాడంటే ఒక్కటి ఏం చేయాలి? నమ్మకం. నువ్వు దేంటైనా నమ్మకం ఉంచు. ప్రైజ్ ది లార్డ్. జాబ్ విషయంలో నువ్వు జాబ్ రావాలా? నమ్మకం ఉంచు. ఒకవేళ నీకు పిల్లలు లేకుండా ఉన్నావా? ఏం చేయాలి? నమ్మకం ఉంచు. ఏ విషయంలోనైనా తమ్ముడా, ఏ విషయంలోనైనా నువ్వు నమ్మికే ఉంచాలి. దేవుని నమ్మాలి. దేవుని నమ్మినవాడు సిగ్గు పడడు. మనుషులు నమ్మినవాడు సిగ్గుపడతాడేమో, అధికారులు నమ్మినోడు సిగ్గుపడతాడేమో, కానీ దేవుని నమ్మినోడు సిగ్గుపడడు. అందుకే దేవుని యందు నువ్వు నమ్మికొంచు. చివరి ఒక మాట, నమ్మినవాడే నమ్మినవాడే రక్షించబడతాడు. చదువుకున్న మూలవాక్యంలో ఉంది కదా, తీసారా? నమ్మి 16వ వచనం, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వానికే రక్షణ. యేసు దేవుడిని నమ్మిన వానికే రక్షణ. యేసు ద్వారా పరలోకం కలిగిద్దని వాడికే రక్షణ. నువ్వు ఎంతగా ప్రార్థనకు వచ్చినా, యేసు ప్రభు నందు విశ్వాసం అనేది, నమ్మిక అనేది నువ్వు ఉంచుకుని ఉన్నావా, నీకు రక్షణ అనేది కలగదు. నమ్మినవాడు రక్షించబడతాడు. ఏమన్నాడు ప్రభు? చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులంట. కొంతమంది ప్రూఫ్లు అడుగుతాడు. నిజంగా పరలోకం ఉందా, నిజంగా నరకం ఉందా? అవసరమా? ప్రూఫ్లు అవసరమా? ఒక పక్కన బైబిలే కాదు, ఇతర గ్రంథాలన్నీ సెలవిస్తున్నాయి. ఏంటిది? స్వర్గం ఉంది, నరకం ఉంది. ఒక పక్కన ఖురాన్ చెప్పింది, ఇతర గ్రంథాలు చెప్పినాయి, బైబిల్ కూడా చెబుతానే ఉంది. పరలోకం ఉందిరా, నరకం ఉందిరా, స్వర్గం ఉంది, నరకం ఉందని. కానీ ఎంతమందికి ఎన్నిసార్లు దేవుని మాటలు చెప్పినా నమ్మిక అనేది ఉంచరు. అయితే చివరి మాట ఏంటిది? నమ్మిన వాడే రక్షణ పొందుతాడు, నమ్మిన వాడే రక్షించబడతాడు. నమ్మకుండా మీరు ఎవరైనా ఎక్కడ ఉంటే, రక్షణ లేకుండా ఎవరైనా ఎక్కడ ఉంటే, ఒక మాట చెప్తాను, నువ్వు యేసు ప్రభునందు నమ్మిక ఉంచు.
ఆయన నీ పాపములు కడుగుతాడని నువ్వు నమ్మిక ఉంచు. నీకు పరలోకం ఇస్తాడని నమ్మిక ఉంచు. రక్షించబడతావు, ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. అయితే ఈరోజు మూడు మాటలు చెప్పా. ఏమేంటి అవి? ఏంటిదంట? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మాలి. రెండోది, దేవుని శక్తిలో మార్పు లేదని నమ్మాలి. మూడోది, నమ్మిన వాడే రక్షణ పొందుతాడు. ఇక్కడ చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, నమ్మి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఫస్ట్ చెప్పిన రెండు మాటలు ఏంటంటే, వీటి విషయంలో కొద్దిగా సరైన నమ్మకం అనేది ఉంచుకుని ఉంటున్నారు. నాకు అసాధ్యమైనది ఏది లేదు నీకు తెలుసు, నేను ఏదైనా చేస్తానని నీకు తెలుసు, మరి నువ్వు ఎందుకు నన్ను నమ్మట్లా? నన్ను ఎందుకు నమ్మట్లా? కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చి కూడా, ఎంత నేను చెప్పాను చూడు, భూత వైద్యుల కాడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి, ఇక్కడ ఎవరున్నారో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థనే ఏంటిదంటే ఇంకో మాట, దేవుడే. అలా ఉండు మాకు. నువ్వు దేవుని కనుక నమ్మావా, ఆయన ఏదైనా చేయగలడని నువ్వు నమ్మాలి. ఏదైనా నీ జీవితంలో కార్యం చేస్తాడని నువ్వు నమ్మితేనే ఏం చేస్తావంట, ఏం చూస్తావంట? దేవుడి కార్యాలు కన్నులారా చూస్తావు. ఏంటంట? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మాలి. దేవుని ప్రియులరా, భక్తి చేస్తున్నాం అన్నట్టు కాదండి. దేవుడి కార్యాలను మనం చూడాలి, సమాజానికి చూపించాలి. ఒక క్రైస్తవుడు భక్తి అందరూ చేస్తారు, నువ్వు కాదు. చాలామంది ప్రార్థనలు పోతారు. కానీ నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, నమ్మకం ఉంచుతాడు, దేవుడి ద్వారా కార్యాలు పొందుకుంటాడు, ఆ కార్యాలు సమాజానికి చూపిస్తాడు. ఈరోజు నీ నమ్మకం ఎలాగుంది, నీ భక్తి జీవితం ఎలాగుంది ఒకసారి సరి చేసుకుంటావా, చూసుకుంటావా? దేవుడి కార్యాలు నా యందు నిజంగానే జరుగుతున్నాయా, లేకపోతే నాలో అవిశ్వాసం అనేది కనపడుతుందా? ఎవరి పట్ల దేవుడు కార్యాలు చేస్తాడంట? విశ్వాసం ఉంచిన వారే, నమ్మిన వారి పక్షాన్ని దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మకం ఉన్నావా, దేవుడు నీ మీద కూడా కోపపడతాడు. నేను చెప్పానా? లేఖనం చదువుకున్నాం కదా. ఎందుకు కోపపడ్డాడు అంటే యేసు ప్రభు ఎందుకు కోపపడ్డాడు? ఒకసారి చూడండి, చివరి అధ్యాయం, మార్కు సువార్త చివరి అధ్యాయం 14వ వచనం. తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఏంటిదంట? దేవుణ్ణి నమ్మనందుకు వారిని గద్దించాడంట. ఈరోజు నీ హృదయ కాఠిన్యం ఎలా ఉంది? కాఠిన్యంతో నిండి ఉన్నావా, లేకపోతే దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావు? హృదయ కాఠిన్యం, దేవుడు చెప్పినా కూడా దాన్ని నమ్మకపోవటం. ప్రైజ్ ది లార్డ్. అందుకే కదా దేవుడు సీరియస్ అయింది. దేవుడు ఎందుకు సీరియస్ అయ్యాడు? చెప్పిన మాటను నమ్మనందుకు దేవుడు సీరియస్ అయ్యాడు. ఈరోజు దేవుడు నీ మీద సీరియస్ కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నమ్మాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒకసారి చెప్తారా, ఏమేం చదువుకున్నాం ఇప్పుడు మనం? ఎన్ని పాయింట్లు వచ్చినాయండి? చెప్తారా? ఇటు సౌండ్ వస్తుంది, ఇటు సౌండ్ రావట్లా. లేడీస్ వైపు నుంచి సౌండ్ వస్తుంది. పురుషులు పరువు నిలబెట్టాలి, అటోకట చెప్పాలి. ఏమేంటి? ఏ విషయాల్లో దేవుని నమ్మాలి? అన్ని విషయాల్లో నమ్మాలి. ముఖ్యంగా 3 పాయింట్లు చెప్పాం కదా. ఏంది? పురుషులు పరువు నిలబెట్టాలమ్మా. మీరు దేవుడికి
వాళ్ళకు గుర్తుండిద్ది, మీకన్నా గుర్తుండదేమో. వాళ్ళకు గుర్తుండిద్ది, కానీ కొద్దిగా మీరున్నారు కాబట్టి కొద్దిగా మౌనంగా ఉన్నారు. మీరు లేకపోతే వాళ్ళ రాజ్యం ఇక్కడ. ఫస్ట్ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదన్నాం. నీ సమస్య నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడని నువ్వు నమ్మాలి. అది ఎంతటిదైనా, అది కుటుంబ సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఏదైనా నువ్వు నమ్మినప్పుడే కార్యాన్ని చూస్తావు. నమ్మాలి. నమ్మితేనే దేవుడి కార్యాన్ని చూస్తారు. నమ్మకుండా ఉన్నావా, దేవుడి కార్యాన్ని చూడలేవా. ఈరోజు మీరు ఏం చేయాలంటే దేవుడి కార్యం మీద మీరు నమ్మిక ఉంచాలి. ఒకవేళ నీకు అప్పుల సమస్య ఉందా, అవన్నీ పోతే నువ్వు నమ్మిక ఉంచాలి. ఒకవేళ రోగమే నీకు కలిగి ఉందా, దేవుడు నా రోగాన్ని నుంచి నన్ను విడుదల కలిగిస్తాడని నమ్మిక ఉంచాలి. అప్పుల సమస్య, అప్పులు ఎవరికి లేవు, చాలామందికి ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యందు విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు. దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు అప్పుల సమస్యల నుంచి భయపడ్డాం. ఎందుకు? మన దేవుడు ఎవరు? శ్రీమంతుడా యేసయ్యా నా అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. ప్రైజ్ ది లార్డ్. శ్రీమంతుడు ఎవరంటారు? డబ్బున్నవాడిని వాడికేమయ్యా శ్రీమంతుడా? అవునా? ఈ మనుషులు పెట్టుకునే పేర్లు, సినిమా పేర్లు కూడా వచ్చినాయి. అవునా? వాడు సినిమా తీయాలి కాబట్టి శ్రీమంతులా కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు రియల్గానే శ్రీమంతుడు. అప్పులు చూసి భయపడమాకండి, అనారోగ్య పరిస్థితులను బట్టి భయపడమాకండి, ఆర్థిక ఇబ్బందులు బట్టి భయపడమాకండి, రోగాన్ని బట్టి భయపడమాకండి. కేవలం నమ్మిక మాత్రం దేవుని యందు నమ్మిక ఉంచు. ప్రభు ఏదైనా చేయగల సమర్థ. కుటుంబం చెల్లా చెదిరైపోయిందా, నీ కుటుంబం నమ్మిక ఉంచు. నా కుటుంబాన్ని మళ్ళీ నువ్వు కట్టయ్యా, నా బిడ్డలు నువ్వు మళ్ళీ కట్టయ్యా. నువ్వేం చేయాలి? నమ్మిక ఉంచాలి. పడిపోయిన నా జీవితాన్ని కట్టు ప్రభు, నువ్వేం చేయాలి? నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచినప్పుడే ఏదైనా చేస్తాడు దేవుని కార్యం. ఒక్క మాట చెప్తున్నా, ఒక్క మాట. దేవుడి కార్యాలు నీ యందు జరగాలి అంటే ఒక్కటి నమ్మకం. దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచిన వాడే సూచక్రియలు చూస్తాడంట, అద్భుతాలు చేస్తాడంట, ఏదైనా చేయగలడు. దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఈరోజు మీరు ఏం చేస్తారు? నమ్మిక ఉంచుతారా? నమ్మిక ఉంచుతారా? చూస్తా. ఇప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారుగా, నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. అప్పుల సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ ఎవరైనా ఎత్తారంటే వారిలో నమ్మకం లేనట్టే. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది? నమ్మిక ఉంచుతున్నావా? నమ్మిక ఉంచుతున్నారా? దేంట్లోనే ఉంచు. నువ్వు చేసే బిజినెస్ అయినా, నీ పిల్లలు మారాలన్నా, నీ భర్త మారాలన్నా, నీకున్న సమస్యల నుంచి విడుదల కలగాలన్నా, సమృద్ధి కలగాలన్నా, దేవుడు మన పట్ల తన సంకల్పం నెరవేర్చబడాలన్నా నమ్మకం. నమ్మిన వారే సూచక్రియలు జరుగుతాయి. ఎవరైతే నమ్ముతారో వారి ద్వారా దేవుడి కార్యాలు, బలమైన కార్యాలు జరుగుతాయి. కనుక నా దేవుని ప్రియులరా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు, ఆదివారం ప్రార్థనకు వచ్చావు. ఈరోజు నువ్వు ఏది నేర్చుకుని ఇంటికి పోవాలంటే, నేను నా దేవుని నమ్మాలి. దేంట్లోనైనా నా దేవుని నమ్మాలి. నా ప్రభు ఏదైనా చేస్తాడని నేను నమ్మాలి. నా ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదని నేను నమ్మాలి. నా ప్రభు శక్తిలో లోపం లేదన్నట్టు నువ్వు నమ్మాలి.
యేసు నామములో రక్షణను నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని నమ్మాలి. కనుక నా దేవుని ప్రియులరా, ఒకవేళ రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో నమ్మండి. మేమందరూ యేసు ప్రభువుని గుడ్డిగా నమ్ముకోవాలా. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువుని గుడ్డిగా నమ్ముకోవాలా. అందరూ మారుతున్నారని మారాలని నమ్ముకోవాలా. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏది జరిగిద్ది అనేది నమ్మాం కాబట్టి బాప్తిసం పొందాం. యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం వచ్చిందని నమ్మాం. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇహమందును పరలోకమందును దీవించబడతాం. ఎందుకు యేసు ప్రభువుని నమ్మటానికి మాకు చాలా కారణాలు ఉన్నాయి. కనుక నా దేవుని ప్రియులారా, రక్షణ లేకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే, రక్షణ లేకుండా ఎవరైనా నమ్మండి. యేసు ప్రభువుని నమ్మండి, బాప్తిసాన్ని పొందండి. ఎంతకాలం పాప జీవితంలో ఉంటారు, ఎంతకాలం అదే కంపు కొట్టిన జీవితంలో ఉంటారు. ఇకనైనా మీ జీవితాన్ని మీరు కడుక్కోరా? ఇకనైనా మీరు పరిశుద్ధులుగా మారరా? ప్రైజ్ లార్డ్. పాపములు కడుక్కోండి, నమ్మి బాప్తిసం పొందండి, రక్షించబడతారు, ధన్యులు అవుతారు. ఏముందులే అన్నట్టుగా మాటను కానీ మీరు పెడచెవిని పెడితే నా దేవుని ప్రియులారా, చాలా ప్రమాదం దాచి ఉంది, చాలా ప్రమాదం పొంచి ఉన్నది. త్వరగా రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు దేవుని యందు నమ్మిక ఉంచి మీ పరిశుద్ధ జీవితాన్ని, మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించండి. దేవుడి అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.